మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఎచ్చటి మునులకు సందర్శనీయులు ఈ ఆశ్రమం ఎవరు చూడనాథ. నో కరెక్షన్, నో కరెక్షన్, నో కరెక్షన్. ముక్కులందు ఏవో ధాన్యము కంకులందుకొని తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు నిజంగా చాలా ఆనందదాయకం. ఎంతోమంది మనిషికి ఒక విభిన్నమైనటువంటి ప్రతిభ. మరి అట్లాంటి ప్రతిభావంతుల్ని మన ఛానల్ ద్వారా చూపించాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ద్విశతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని తొలి పలుకుల్లో మిమ్మల్ని వేడుకుంటున్నాం. నమస్తే మేడం. నమస్తే. మరి మీ గురించి మీ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి. తేనె తెలుగు ఛానల్ వారికి, మరి అంజప్ప గారికి, బాలు గారికి, తర్వాత మరి మన అన్నయ్య గారు స్వామినాయుడు మేషర్ గారికి, తర్వాత మన ఎవరు శ్రీను వారి గారికి, తర్వాత ఇక్కడ ఉన్న ఆర్కెస్ట్రా వారికి, మరి మన బలరాం మేషర్ గారికి, అందరికీ నా నమస్కారం. మీ పేరు చెప్పండి. మా పేరు అంకల పూర్ణచంద్రావతి. పూర్ణచంద్రావతి గారు. ఓకే. పూర్ణచంద్రావతి. ఏ ఊరు మీది? మాది ఇటుక. ఇటుక. అమ్మ నాన్న పేరు, మా నాన్నగారికి 2 పేర్లు ఉన్నాయి. మా నాన్నగారు వీరభద్రరాయుడు గారు, బుల్లిబాబు. అన్నయ్య అమ్మకి నాన్నకి అన్నయ్య నేను. మా బ్రదర్స్ టీచర్. అమ్మకి నాన్నకి మా ఇద్దరమే. అన్నయ్య టీచర్, నేను. అప్పుడు నాన్నగారు చాలా పెద్ద కళాకారులు. నాన్నగారు గురువు, భజన గురువు ఆయన. ఇలాగా ఒక 300 గ్రామాలకి భజన గురువు ఆయన. అప్పుడు భజన వాళ్ళు మా నాన్నగారు తీసుకెళ్ళేటప్పుడు తర్వాత వచ్చేటప్పుడు నేను వాళ్ళు వచ్చేటప్పుడు సైడ్ని కూర్చుండేవారు. కూర్చుండేటప్పుడు నన్ను మా నాన్నగారు ఒడిలో కూర్చుని పెట్టుకుండేవారు. గురువు గారు అమ్మాయి బాగా ఇంట్రెస్ట్గా కూర్చొని వింటుంది, ఈమెకి ఏదో వేషం చెప్తే బాగుందని అన్నారు. ఆ వేషం కాదు, మా అమ్మాయికి హార్మోన్ నేర్పించదాం అనేసుకొని ఉన్నది నా మనసులోననేసి మా నాన్నగారు అనేవారు. అలా కాదు, అమ్మాయి చాలా గడుసులాగా ఉంది, బుర్రకథ చెప్పించదు అనేసి అన్నారు మా నాన్నగారు. అలాగా అమ్మాయి బుర్రకథ ఏమంటది అనేసి అన్నారు. నాన్నగారు సిగ్గిపడిపోయేవారు. అమ్మాయి చిన్నపిల్లలు కదా, అమ్మాయి నేర్చలేదు అనేసి అనేవారు. అయిపోయాక లేదు మేము చెప్తాము, ఇక్కడికే వస్తాము, మన ఇంటికే వస్తామని అనేవాళ్ళు. అయితే అలాగేనండి అని మన ఇంటికే వచ్చేవారు వాళ్ళు. బాలనాగమ్మ బుర్రకథ నేర్చుకున్నాం. నేర్చుకొని 300 ప్రోగ్రామ్స్ అయ్యేవి. అది అయిపోయిన తర్వాత నేను చిన్న అమ్మాయినే, ఇంకా నేను డ్రామాలు ఏమీ నేర్చుకోవడానికి నాకు అంత ఊహ లేదు. ఇంతట్లో నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయాక ఆ బుర్రకథ కూడా మానేశాను. అలాగే ఇంట్లో ఉండేదాన్ని. అప్పుడు నాయుడు గారు, కేపీ నాయుడు గారు, మేము బుర్రకథకి ఒకనొక టైం అప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళాము, నరిసిపురం, సంత నరిసిపురం. వెళ్ళాక అక్కడ ఏదో ఒక పద్యం అన్నాను ఆ బుర్రకథలోని. అప్పుడు తను డ్రామా నేర్చుకుని ఉన్నారు. ఆ ముందు రోజు ప్రోగ్రామ్స్కి వెళ్ళి ఆ మరుసనాడు పడుకొని ఉన్నారు. ఆ రోజే వచ్చి పడుకున్న తర్వాత వరే మన ఊర్లోని బుర్రకథ అవుతుంది, మనం వెళ్దాం రారా అని అన్నారు ఆయనకి, నాయుడు గారికి. ఇప్పుడేం బుర్రకథరా,
నాకు చాలా నిద్ర ఉంది, మళ్ళీ రేపు మనకు నాటకం ఉంది కదా అనేసి అన్నారు. లేదు మనం వెళ్దాం రా అని అనేసి అన్నారు. అప్పుడు తనని తీసుకొని వచ్చారు. ఏదో అందులోనే ఏదో ఒక పద్యం అన్నానంట. అది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఊరే పలానప్పుడు ఆ అమ్మాయి బుర్రకథలో ఒక పద్యం అన్నది కదా, ఆమెని మనం చంద్రమతిగా తెస్తే బాగుంటుంది అనేసి అన్నారంట. మనకి ఆ అమ్మాయి ఎలా లభ్యమవుతుంది, వాళ్ళు ఇస్తారో ఎవరో అనేసి అన్నారంట. లేదు మనం వెళ్దామనని తను కేపీ నాయుడు గారు మా గ్రామానికి తీసుకుని వచ్చారు. వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మా నాన్నగారు కూర్చొని ఉన్నారు. మా నాన్నగారు కూర్చొని ఉన్న తర్వాత ఏమండి ఇక్కడ బుల్లి గురువు గారు ఎక్కడ ఉన్నారని తను అన్నారు కేపీ నాయుడు గారు. నేనేనండి అని అన్నారు నాన్నగారు. నాన్నగారు ఎంప్లాయర్స్ గురువు. నాన్నగారు డోలికిస్ట్ అనమాట, పాటలు కూడా రచించేవారు నాన్నగారు. గురువు కూడాని ఎంప్లాయర్స్ కూడాని. అయితే నేనే ఏమండి ఎందుకు అడుగుతాంటానని నాన్నగారు కేపీ నాయుడు గారికి అడిగారు. లేదండి మనను మా గ్రామానికి బుర్రకథకి వచ్చారు కదా, అందులో ఒక పద్యం విన్నాను, మీరు అమ్మాయిని చంద్రమతి వేషం నేర్పిద్దాం మేము తీసుకెళ్లాలని వచ్చాము, మిమ్మల్ని అడగడానికి వచ్చామని అన్నారు. అది ఎట్లాగవుద్ది మేము పంపించము అనేసి అన్నారు. అప్పుడు నాన్నగారు ఉండేటప్పుడు తను వచ్చారు. అయిపోయిన తర్వాత లేదంటే మేము వేషం రాసి ఇస్తాము, మీరే సొంతగా మరి మీకు వచ్చి కదా నేర్పించండి అన్నారు. అప్పుడు దశమంతపురం నాగభూషణ గురువు, చంద్రమతి గురువు, నాగభూషణ గురువు అక్కడ నేర్చుకోవాల్సి వచ్చేవారు. ఎందుకు వాళ్ళు కూడా హరిశ్చంద్ర నాటకం వాళ్ళకి నేర్పించేవారు. అందులోని కొద్ది పద్యాలు నాకు కూడా నేర్పించేవారు. అది అయిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ మనం మాట్లాడదాం. ప్రార్థన చేయలేకపోతున్నాం మనం. సరే సరే అలాగేనండి, అలాగేనండి ప్రార్థన చేయాలి. అలాగే అలాగే. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం చేసినటువంటి ప్రార్థనలోనే మీరు మామూలుగా ఏదో మైకులు మింగినారు అంటారు, నిజమేనా? ఏమో తెలియదు. మైకులు మింగినారా, పెద్ద పెద్ద స్పీకర్లు మింగినారా? నిజం చెప్పండి. ఎంత గొప్ప గాత్రం ఇది. చాలా మీకు దేవుడు నిజంగానే వరంగా ఈ స్వరాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. మరి ఆ రకంగా కేపీ నాయుడు గారు మీ నాన్నగారి పర్మిషన్ కోసం రావటం, చంద్రమతి పాత్ర నేర్పించాలని, మరి నేర్పించారా? నేర్పించారు. వాళ్ళ గ్రామాన్ని కూడా తీసుకెళ్లారు నన్ను. వాళ్ళ గ్రామాన్ని తీసుకెళ్లి కొంతకాలం ప్రోగ్రామ్స్ ఆడాము. అయిపోయిన తర్వాత అలాగ ఆడుకుంటూ తను దశమంతపురం గ్రామము నాగభూషణ గురువు గారు అది నడిమికల్లా ప్రోగ్రాంకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు తను
తను చూడడానికని వెళ్ళారు. ఎక్కడికి? నడిమికెళ్ళ. నాగభూషణ్ గురువు గారు ప్రోగ్రాం చూడడానికి కేపీ నాయుడు గారు వెళ్ళారు. వెళ్ళాక అప్పుడు మన స్వామినాయుడు మాస్టారు అక్కడున్న గ్రామస్తులు అందరు కూడా మరి మనము కూడా డ్రామా నేర్చుకుంటే బాగుంటుంది కదానని మన స్వామినాయుడు మాస్టర్ గారు అన్నారు. నేర్చుకుంటాం సరే, కానీ అందుకు తగినటువంటి హరిశ్చంద్రుడు ఉండాలి కదా అనేసి అన్నారు. ఎందుకు మనల్ని నేర్చుకున్నారు కదా నరసింహరం, తనను తీసుకొద్దామని అన్నయ్య గారు స్వామినాయుడు మాస్టర్ అన్నారు. సరే అలాగే వెళ్దాము అనేసుకొని స్వామినాయుడు మాస్టారు ఎవరెవరు పెద్దోళ్ళు నరసింహపురం వెళ్ళారు. వెళ్ళాక అప్పుడు తనని తీసుకొచ్చారు. ఎక్కడికి? కేపీ నాయుడు గారిని తీసుకొచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ నాయుడు గారి ద్వారాని స్వామినాయుడు మాస్టారు వీళ్ళంతమంది కలిసి నాటకాలు ఆడారు. అయిపోయిన తర్వాత అయితే మనం ఇలాగ ఎంతవరకు చంద్రమతలు బుక్ చేస్తాము, మరి మనకు ఉంటూ ఒక చంద్రమత ఉండాలి కదా, ఏం చేస్తామని అన్నయ్య గారు స్వామినాయుడు మాస్టారు కేపీ నాయుడు గారికి అన్నారు. సరే అలాగంటారా మాస్టారు అనేసి అన్నారు కేపీ నాయుడు గారు. అయిపోయిన తర్వాత అప్పుడు మా కేపీ నాయుడు గారికి పలానప్పుడు చంద్రమతి ఇటుకలో ఉన్నది కదా అమ్మాయిని చూశాను కదా మాస్టారు, ఆ అమ్మాయిని మనం అడగడానికి వెళ్దామా అనేసుకొని అన్నారు. ఎవరికి? స్వామినాయుడు మాస్టర్కి. అయితే మీరు వెళ్ళి ఒకసారి ఆ అమ్మాయిని అడగండేనని స్వామినాయుడు మాస్టర్ గారు అన్నారు. సరే మాస్టర్ గారు వెళ్దాము, నేను వెళ్తాను లండన్ అని తను వచ్చారు. ఎవరు? కేపీ నాయుడు గారు. వచ్చిన తర్వాత అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళారు. ఎక్కడికి? నడింకెళ్ళి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి అప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకుండేవాళ్ళం నడింకెళ్ళ. నడింకెళ్ళలాగా ప్రాక్టీస్ చేసుకొని ఇలా ప్రోగ్రామ్స్ ఆడేవాళ్ళం. ఆడిన తర్వాత మా ఊరు ఒక గెడ్డంటూ ఒక బట్టి అంటూ ఉండేది. అది చాలా పెద్ద గడ్డ, చాలా పెద్ద బట్టి. ఆ బట్టిలో ఆ గడ్డలో మేము వెళ్ళేవాళ్ళము ప్రోగ్రామ్స్. అటు నుంచి వచ్చేవాళ్ళం, ఇటు నుంచి వెళ్ళేవాళ్ళము. 1 గంట రాత్రి అప్పుడు వర్షం పడిపోయేటప్పుడు ప్రోగ్రాం ఆగిపోయింది. అప్పుడు వచ్చేవాళ్ళము. అప్పుడు వచ్చి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళం, ఇటుకు వెళ్ళిపోయేవాళ్ళం. అలాగ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ పెద్దగా అవ్వు స్వామి, మరి ఎందుకో నాకు భయం వేస్తుంది, ఈ గడ్డ దాటుకొని మనం వెళ్ళలేము, మనం వీరఘట్టం వెళ్ళిపోదాము అని మా నాయుడు గారికి అన్నాను. అంత మాట. అప్పుడు మరి మేము ప్రోగ్రామ్స్ ఆడుకుంటున్నాం, తను నన్ను ఇష్టపడ్డారు, నాకు ఒక అర్థంగా చేసుకున్నారు, మరి అంతా మంచిగా అయిపోయింది. అప్పుడు మేము వీరగొట్టం వెళ్ళిపోయిన తర్వాత అలాగా ప్రోగ్రామ్స్ నాటకాలు ఇవన్నీ ఆడుకొని అన్నయ్య గారు మాతో కొంతకాలం నాటకాలు ఆడారు స్వామినాయుడు మాస్టర్ గారు. తర్వాత మరి నేను విరమించుకుంటున్నాను, నాటకాలు ఆడలేను, ఉద్యోగం చూసుకోవాలి, పిల్లలు చిన్నోళ్ళని అన్నయ్య గారు కూడా మాతో రావడం మానేశారు. మా ఇంటి విద్యలుగా నాయుడు గారు మేము అంతమంది ప్రోగ్రామ్స్కి వెళ్ళిపోయే వాళ్ళము. మరి కేపీ నాయుడు గారు మెచ్చినటువంటి ఆ తొలి చూపులో విన్నటువంటి పద్యం మాకు వినిపించండి. నేను చంద్రమతి వేషం నేర్చుకున్నాను, రాముడు వేషం నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నారు, తర్వాత కేపీ నాయుడు గారు ఎంటర్ అయిన తర్వాత నేర్చుకున్నారు. అంతకంటే ముందు మీరు ఎక్కడో స్టేజ్లో పద్యం పాడినారంట కదా? అది అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నాను సారు, నేర్చుకుని మర్చిపోయాను. మర్చిపోయాను, గుర్తురాదు. మరి చంద్రమతి పాత్రధారిగా తయారవున్నారు అంటున్నారు కదా, మరి అక్కడి నుంచి ఏదైనా ఒక పద్యాన్ని పాడండి మరి. అలాగే ఫస్ట్ సీన్ ఎచ్చటములు నాకు సందర్శనీయులు, ఈ ఆశ్రమం ఎవరుగా చూడనాథ,
టీచర్లు ఏదో వేళకు వెళ్ళి చెప్పాల్సిన చదువు చెప్పేసి ఇంటికి వచ్చేసేటటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఆనిముత్యాలు లాంటి కళాకారులను తయారు చేయాలా, వారిలో ఉన్నటువంటి ప్రతిభను, వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను గుర్తించి మీరు ఇది నేర్చుకోండి అని చెప్పి ప్రోత్సహించినటువంటి మహానుభావుడు స్వామినాయుడు మాస్టర్ గారు. ఎక్కడికి వచ్చినటువంటి ప్రతి కళాకారులు వారి గురించే చెప్తారు. మరి ఎంత సార్ మీరు మనుషుల యొక్క జీవితాలు మార్చుతున్నారని చెప్తున్నారు, కానీ నిజంగా అక్షర రూపంలో మార్చినటువంటి జీవితాలు ఎన్నో, కానీ కళారూపంలో మాత్రం మీరు ఎంతోమంది జీవితాలకి ఒక మార్గం దిశానిర్దేశం చేసినారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు చాలా 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 కృతజ్ఞతలు, నిజంగా పాదాభివందనాలు సార్. మీలాంటి వారు లేకపోతే ఇట్లాంటి ఆనిముత్యాలు ఎప్పుడు బయటకు వస్తారు సార్? సూపర్ సూపర్. అమ్మా నాకు అనిపించింది ఏమంటే, నాకు ఎప్పుడైనా నేను ఇంట్లో కొట్లాడితే మీ ఇంటికి వచ్చేస్తా. నాకు పాటలతో నన్ను ఓదార్చాలి, మీరు పాటలు పద్యాలతో ఓదార్చాల. లేదంటే మీరు మా ఇంటికి వచ్చేసేయండి ఇద్దరు. ఎంత మంచి గాత్రము. ఎందుకు సార్ ఇట్లాంటి వాళ్ళు ఇంకా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేకపోయినారు అనేటువంటిది నాకు కొంచెం బాధగా ఉంది. సూపర్ సూపర్. అసలు ఎంతమంది మీరు తెలిసే కొద్దీ పీక పోతానే ఉంది, మాట్లాడుతూనే రాగం ఆలాపన జరుగుతూనే ఉంది, ఎక్కడా కానీ చిన్న గిర్రం అనేది కూడా లేదు. మహానుభావుడు సుధాగురు గారు కూడా నేను యూట్యూబ్లో చూసినాను, కానీ మా సార్ గారితో కూడా ఎన్నోసార్లు మాట్లాడినాను. మరి వారి యొక్క వాయిద్యము మీకు కలిసి వచ్చింది, చాలా సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, మీకు మీ కళకు మీ వందనాలు. మరి ఇంకా మీరు కేవలము ఒక చంద్రమతి పాత్రైనా మిగతా పాత్రలు ఏమైనా నేర్చుకున్నారంటారా? అప్పుడు చిన్నప్పుడు నాకు 11 సంవత్సరాలప్పుడు అది బాలనాగం నేర్చుకున్నాను. ఒక 300 ప్రోగ్రామ్స్ ఆడాము, అది మర్చిపోయాను. తర్వాత నా కేపీ నాయుడు గారు వచ్చారు, అది చంద్రమతి నేర్చుకుంటే బాగుంటుందని అప్పటి నుంచి చంద్రమతి వేషము నేర్చుకున్నాను. తర్వాత రాముడు వేషము మన స్వామినాయుడు మాస్టర్ గారు అమ్మాయి అది రాముడు నేర్పించితే బాగుంటుందని అని అన్నారు. అప్పుడు మా వారు మా శ్రీవారు రాముడు వేషం నేర్పించారు. ఆయనే చెప్పారు రాముడు వేషం. అంటే మీరు హార్మోనియం కూడా వాయిస్తారు? హార్మోనియం కూడా వాయిస్తారు. హార్మోనియం కూడా వాయిస్తారు. అందుకే అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చింది. అది ఫస్ట్ ప్రోగ్రాము అన్నయ్య గారికి అక్కడ తన ఊరు సొంత ఊరు మహాదేవల్స, అన్నయ్య గారికి సన్మానం చేశారు అక్కడ. అప్పుడు నన్ను అనమాట అమ్మాయిని తీసుకెళ్దాం, రాముడు వేషం నేర్పించుదామని అన్నారు. అది ఆ ప్రోగ్రాం ఇచ్చాం. చాలా మంది మా కళారంగము అది ఇచ్చింది ఇది ఇచ్చింది, ఆ ఆస్తి ఇచ్చింది ఈ ఆస్తి ఇచ్చింది అంటారు. మరి మీకు మాత్రము ఒక మంచి భర్తనిచ్చింది కళారంగం.
నిజంగా అమోఘంగా ఉంది. ఎంత విన్నా కూడా ఇంకా తక్కువే అనేటువంటి మాధుర్యమైనటువంటి గాత్రంతో మీరు మా ప్రేక్షకులు రంజింపజేసినారు. మరి ఇట్లాంటి కళాకారుని మా తేనె తెలుగు ఛానల్ తెర మీద చూపించడానికి కారకులైనటువంటి పెద్దలు సార్, మీకు కూడా ఆధారంగా ఉందన్నారు సార్. సంబంగి శ్రీనివాస్ గారు నిజంగా గ్రేట్ సార్, సూపర్ సార్. జస్ట్ చెప్పండి, నో కరెక్షన్, నో కరెక్షన్, నో కరెక్షన్. దాదాపు నన్నంత అయితే అంతా కూడా పెద్దవాళ్ళైనా మా మామయ్య ఇద్దరు అంటాం. అలాగే మా ఎంయూ గారు, మా తులసమ్మ గారు, అంతమంది సహాయకులు చేస్తున్నాను తప్పించి నాలో ఏమి నేను దర్జా కూర్చోవడం టెక్నాలజీ చేస్తున్నాను. కూర్చోవడం వేరు, కూర్చుంటున్నారు. కానీ ఇక్కడికి రప్పించినటువంటి శ్రమపడి వచ్చి చేసి ఇంత వయసులో కూడా ఉంటూ అన్నారు, ఇంత వయసులో కూడా ఉంటూ బాలు గారు అనమాట మొత్తం సహాయంతో ఆయన పిలిచి ఆయన మీరు అంటే సంతోషంగా అయితే మాకు అంతకైతే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా మా బ్యాక్ బోన్స్ అంతమంది కూడా ఎవరు ఒకరి పేరు చెప్పలేదు సార్, ప్రతి ఒక్కరు ఉన్నారు. అదే మామూలుగా దేవతలు, ముక్కోటి దేవతలు ఉన్నారు పూజనీయులే, కానీ అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాబట్టి ఇది మన లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. మీరు మంచి పని చేసినారు, సూపర్ సార్. మరి వారే అడుగులు అందరూ ఇటే వచ్చుతున్నారు. కానీ కానీ నా ముద్దుల ఏ లోహితాశుడు, నా ముద్దుల ఏ లోహితాశుడు ఇంకొక రాకున్నాడు. అదిగో
పాడుతూనే ఉంటే మాకు సమయం కూడా తెలియట్లేదు, అంత మాధుర్యంగా పాడుతున్నారు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మీ కళను మెచ్చి ఒక చిన్న ప్రశంసా పత్రం అందివ్వాలనుకుంటున్నాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామినాయుడు మాస్టర్, అట్లనే సంబంగి శ్రీనివాసరావు గారు, మరి దేవసుందరరావు గారు అందరూ కూడా. సార్ రండి సార్. సార్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులుగా మీరు కూడా ఈ ఫోటో ఫ్రేమ్లో ఉంటే బాగుంటుంది. సార్ చాలా సంతోషం మేడం. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, నిజంగా ఈ కళారంగంలో మీరు అంతులేని ప్రతిభను, మరి సన్మానాలు సత్కారాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం. సార్ మేడం మేడం మీరు తల్లితో పేరేంటమ్మా? చంద్రకళ గారు. చంద్రకళ గారు. ఇంకోటి పూర్ణ చంద్రకళ. పూర్ణమే. చంద్రుడికి పూర్ణమైన కళ ఉంటుంది, అందుకు పూర్ణ చంద్రకళ. అటువంటిది పూర్ణమైనటువంటి చంద్రకళ చంద్రుడికి ఎలాగైతే ఉందో నీకు పూర్తిగా పూర్ణ కళ నీకుంది. చంద్రకళ మొదట నుండి వాళ్ళ ఇంటి అందరూ కళాకారులు. వాళ్ళ నాన్న